ఈ జీవితం ఎవరికి అందంగా చెక్కిన శిల్పం కాదు, మనమే అందంగా మలుచుకోవాలి. ఈ ప్రపంచంలో బాధలు లేని మనిషే ఉండరు. ఎప్పుడూ ముఖంలో చిరునవ్వుతో బాధలను పంటి కింద అదిమిపెట్టి నవ్వుతూ నవ్విస్తూ ఉంటారో వాళ్ళ బాధలు కూడా దేవుడు తొలగిస్తాడు. పురుషుల కంటే మహిళలకు 6 రెట్లు ఎక్కువ ధైర్యం ఉంది అంటారు. అందుకే స్త్రీలను శక్తి స్వరూపులుగా చూడాలంటారు. మరి చిన్న చిన్న సమస్యలకే భయపడితే ఎలా? ఆత్మవిశ్వాసంతో ఏ సమస్యనైనా ఎదుర్కోవాలి. పని పట్ల ఆసక్తి కూడా పురుషుల కంటే మహిళల్లో 8 రెట్లు ఎక్కువ అంటారు. స్త్రీల అధిక సిగ్గు, సహనం వల్ల వారి సద్గుణాలు బయట ప్రపంచానికి కనిపించవు. ఏ పనైనా మనస్సు పెట్టి చేస్తే విజయం సాధిస్తారు. ఒక స్త్రీకి నమ్మకం ఉండాలి, మనోధైర్యం ఉండాలి. నలుగురితో తెలివిగా మాట్లాడి తన పని చేసుకుంటూ ముందుకు చొచ్చుకుని వెళ్ళాలి. ఏది ఒక రోజులో జరగదు. ఓపికగా ఉండాలి. ఒకరి మాటలు అస్సలు నమ్మకూడదు. నైపుణ్యాలను పెంచుకుంటూ జీవితంలో గొప్పగా ఎదగాలి. మంచిగా నటించి నమ్మక ద్రోహం చేసే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మాయమాటలతో మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండాలి. మానవుడు బలహీనతలు మరియు బలాలు కలిగి ఉంటాడు. మీరు మీ బలహీనతలు మరియు బలాల గురించి బాగానే ఉన్నట్లయితే, మరియు మిమ్మల్ని మీరు దాచుకోకుండా ఉంటే, ఒక స్త్రీ కూడా తన బలహీనతలు మరియు బలాల గురించి బహిరంగంగా చెప్పే అవకాశం ఉంది. స్త్రీలు అహంభావానికి దూరంగా ఉండాలి. అహం ఉన్న స్త్రీ ఇంటికి మంచిది కాదు. అహం వదిలిపెడితే ఆనందం, అదృష్టం ప్రారంభమవుతుంది. అహం ఉన్న వారి ఇంట్లో నివసించడం లక్ష్మీదేవికి కూడా ఇష్టం ఉండదు. అజ్ఞానం చెడ్డ గుణం కాదు, లోపం. స్త్రీకి తెలివితేటలు చాలా ముఖ్యం. ఎందుకంటే కుటుంబం, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనదని చెబుతారు విద్యావంతులు. అవగాహన ఉన్న మహిళలు ఈ సమాజానికి దిశానిర్దేశం చేస్తారు. విద్యావంతురాలు, విజ్ఞానం ఉన్న స్త్రీ ఇంటిని స్వర్గంగా మార్చగలదు. అమాయకులైన మహిళలు తమ సంక్షేమం కోసం లేదా ఇతరుల సంక్షేమం కోసం ఏమీ చెయ్యలేరు. కోపం చూపించడం మనసులందరికీ అలవాటే. అయితే ప్రతి విషయంలోనే మహిళలు కోపగించుకోకూడదు, మంచిది కాదు. అన్ని విషయాలపై కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు అవతల వ్యక్తి మీపై చాలా కోపంగా ఉంటారు. కాబట్టి స్త్రీ తన జీవితాన్ని గడపడమే కాకుండా మొత్తం కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి కూడా ఆలోచించాలి. ఇది అన్ని ఇళ్లల్లో ఉండదు. కొంతమంది మహిళలు కుటుంబ బాధ్యతను భారంగా భావిస్తారు. కొంతమంది డబ్బు, ఆస్తుల విషయంలో స్వార్థం ఎక్కువ. స్త్రీలు ఎప్పుడూ దురాశకు దూరంగా ఉండాలి. ఈ ప్రవర్తన కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఒక స్త్రీ అత్యాశకు గురైతే ఆమె ఇంటి ఆనందాన్ని, శాంతిని నాశనం చేయడాన్ని ప్రారంభిస్తుంది. దురాశ కుటుంబంలో అస్థిరతను కలిగజేస్తుంది. అబద్ధాలు చెప్పడం లేదా మోసం చేయడం మాత్రమే కాదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం కూడా మంచిది కాదు. ఈ అలవాట్లు ఏదో ఒకరోజు వారి జీవితాలను మరింత దిగజార్చుతాయి. ఈ స్త్రీలకు ఇతరుల నుండి గౌరవం కూడా దొరకదు. ఎప్పుడు బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం తల వంచుతుంది. ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుంది. కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడటంతోనే మొదలవుతుంది. ప్రతీకారం చీడపురుగు లాంటిది. అది మెదడును తొలిచేస్తుంది, మనిషిలోని ఆలోచన శక్తిని హరింపజేస్తుంది. అందుకే ప్రతీకార ధోరణి విడండి, మనశ్శాంతిగా ఉండండి. హృదయం ఉండేది పిడికిలి అంతే, కానీ అది కడలి అంత ఓపికగా ఉండాలి. ఆస్తులు, అంతస్తులు నక్షత్రాలు వంటివి. అవి బాగానే మెరవచ్చు, కానీ వ్యక్తిత్వం చందమామ లాంటిది. ఆ కాంతి ముందు ఏ కాంతి అయినా తక్కువే. సుఖంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం. హృదయంలో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేదే స్నేహము. అనుభవం ఎదిగిన ప్రాయాన్ని బట్టి వచ్చేది కాదు, తగిలిన గాయాన్ని బట్టి వచ్చేది. సంపదను చూసి వచ్చే ప్రేమ దీపం లాంటిది. నూనె ఉన్నంతవరకు దీపం వెలుగుతుంది. అదే మనసును చూసి పుట్టే ప్రేమ సూర్యుడు లాంటిది. సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది. మంచితనానికి డబ్బుతో పని లేదు, మంచి మనసు ఉంటే చాలు. స్నేహానికి చుట్టరికాల అవసరం లేదు, మనసులోని భావాలు కలిస్తే చాలు. తను ఎంత కష్టపడుతున్నాడో మీకు పదే పదే చెప్పేవాడు సరైన వాడు కాదు. తాను ఎంత పని పూర్తి చేశాడో అది మాత్రమే నీకు చెప్పేవాడే నమ్మదగినటువంటి వ్యక్తి. బంధం అత్యంత బలమైనది. పోతూ పోతూ నీ హృదయాన్ని ఎంతగానో ఛిద్రం చేసిపోతుంది. బంధం అతి బలహీనమైనది. ఎప్పుడు తెగిపోతుందో తెలీదు. హృదయాన్ని చేరే బంధాల కన్నా హృదయాన్ని గాయపరిచే బంధాలే ఇక్కడ ఎక్కువ. ఒక వ్యసనానికి బానిసైన ఏదో రోజు మారచ్చు, కానీ ఒక మనిషికి బానిస కావద్దు. రేపు వాళ్ళు లేని రోజు వచ్చినప్పుడు నువ్వు కోలుకోలేవు.
కడలి మధ్యలో పుట్టిన అలల్లా జీవితంలో ఎందరో పరిచయం అవుతారు. కానీ ఒడ్డుకు చేరినాక కడవరకు కొందరే మనతో ఉంటారు. ఒక బంధంలో ఉండకూడనిది నిర్లక్ష్యం, ఉండాల్సింది నమ్మకం, ఇవ్వాల్సింది సమయం. నేర్చుకుంటే సరిపోదు, నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలి. చేయగలను అంటే సరిపోదు, చేసి చూపించాలి. ఒకరికి ప్రశాంతత దూరం చేద్దామని నీ మనసులో మొలకెత్తిన ఆలోచన మొదట నీ ప్రశాంతతను దూరం చేస్తుంది. ఎవరో వస్తారు, మన జీవితానికి పూల పాన్పు వేస్తారు అని ఎదురు చూడకు. ఎవరి జీవితానికి వాళ్ళే రాజు, మంత్రి, సైన్యం. ఇదే నీ జీవితం కూడా. జీవితంలోకి ఎంతమంది వచ్చి వెళ్ళినా హృదయంలో ఒకరికే ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ స్థానంలో వాళ్ళని తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేము. చెప్పేటోడు చేరదీస్తాడా, అనేటోడు ఆదుకుంటాడా, వినోటోడు విలువనిస్తాడా? ఎవరు ఎవరికి ఏమీ చేయడు, చేసినట్లు నటిస్తారు అంతే. చెప్పాల్సినవి చెప్పాల్సిన సమయంలో చెప్పకపోతే తర్వాత ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. అది ప్రారంభమైన ముగింపు అయినా సరే. కొందరు విలువలు కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొందరు విలువ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది, మరికొందరి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. మిత్రమా, అందాన్ని చూసి వచ్చే ప్రేమ కొన్నాళ్ళే ఉంటుంది. వ్యక్తిత్వాన్ని చూసి వచ్చిన ప్రేమ కడ వరకు ఉంటుంది. నిన్ను ప్రేమించేవారు ఎప్పుడూ నీపై అలుగుతారు, కోప్పడతారు, అజమాయేసి చలాయిస్తారు. ఎందుకంటే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. గుర్తుపెట్టుకో మిత్రమా, ప్రతి హృదయానికి ఎవరికీ చెప్పుకోలేని ఏదో ఒక బాధ ఉంటుంది. ఆ బాధకు ప్రేమించిన హృదయం మాత్రమే గుర్తిస్తుంది. ప్రేమించిన వాళ్ళతో బతికే అదృష్టం కొందరికే ఉంటుంది. మన జీవితంలోకి వచ్చిన వాళ్ళతోనే మనం బ్రతకాలి, వాళ్ళని నమ్మాలి. నువ్వు హ్యాపీగా ఉండే వాళ్ళని హ్యాపీగా ఉంచాలి. అప్పుడే నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండగలవు. మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్న వారి హృదయంలో మనం సంపాదించుకున్న చోటే జీవితంలో మనకు విలువైనటువంటి ఆస్తి. ఎవరో ఆలోచన మనసులోకి వస్తే గుండెల్లో భారం దిగిపోతుందో అదే నిజమైన ప్రేమ. ఎవరితోనైతే కలిసి బతకాలని మన తలరాతలో ఉండదో వారితో ప్రేమ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా విడిచిపెట్టకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండటం. భార్య భారాన్ని పెంచేది కాదు, బాధ్యతలను పంచుకునేది. భర్త భరించేవాడు కాదు, భారం అనుకోనివాడు నిజమైన భర్త. స్త్రీ అందం ముఖంలో కాదు, ప్రవర్తనలో ఉంటుంది. పురుషుడి అందం సంపాదనలో కాదు, సంస్కారంలో ఉంటుంది. ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోని అవసరం లేదు. ఎందుకంటే ఎలాంటి గడ్డు పరిస్థితినైనా మారక తప్పదు. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు పడినా గెలవడానికి ఖచ్చితంగా ఒక అవకాశం ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే అందరినీ ప్రేమించాలి, కొందరిని నమ్మాలి, ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇవ్వాలన్నా, బతికనన్నాళ్ళు మానిపోని గాయం చేయాలన్నా అది ప్రేమకే సాధ్యం. ఒకరిని మాటలతో కోల్పోవడం చాలా సులభం, కానీ మనస్సుతో చేరుకోవడం చాలా కష్టం. మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి, ఇక ఏ రోజైనా ఆనందంగానే ఉండాలి. నిజం నీతిగా ఒంటరి అవుతుంది, కానీ అబద్ధం తానే నిజమని నమ్మిస్తూ నటిస్తూ మనసుకు దగ్గరై మోసం చేస్తుంది. పోగొట్టుకున్న దాని గురించి వెనక్కి తిరిగి చూసుకుంటూ సమయం వృధా చేసుకోకండి. ఎందుకంటే జీవితంలో వెనుకకు ప్రయాణించడం కుదరదు. నిన్ను పొగిడిన వాళ్ళందరూ నీ వాళ్ళు కారు, నిన్ను విమర్శించే వాళ్ళంతా నీ శత్రువులు కారు. ఎవరో ఎటువంటి వారో తెలుసుకోవడమే నీ వివేకము. సమస్యలు ఎప్పుడూ అవరోధాలు కావు, వాటిని తప్పించుకోకుండా పరిష్కరించుకుంటూ వెళ్తే అవే నీ విజయానికి మెట్లుగా మారతాయి. ఆకలిగా ఉన్నవారి అన్నం విలువ తెలుస్తుంది, గాయపడిన వారికి ప్రేమ విలువ తెలుస్తుంది, నిజాయితీగా ఉండేవారికి కన్నీటి విలువ తెలుస్తుంది, కష్టాల్లో ఉన్నవారికే మనిషి యొక్క విలువ తెలుస్తుంది. భరించడం తెలియకపోతే బంధాలను నిలుపుకోలేము, తెగించడం తెలియకపోతే బాధల నుండి బయట అస్సలు పడలేము. అందరూ నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారు అంటే
కొన్ని విషయాల దగ్గర నీవు కాంప్రమైజ్ అవుతున్నట్లే. నీవు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావంటే వారి తప్పులను మీరు పట్టించుకోకుండా బంధానికి ఎక్కువ విలువనిస్తున్నారని అర్థం. కాదంటారా మిత్రమా? పెళ్ళి అయ్యాక పుట్టే ప్రేమలో 90% వరకు సుఖం కోసమే, లేక డబ్బుపై ఉండే వ్యామోహంతో పుట్టినన్ని నిన్ను వదిలి ఉండలేనే అంటారు. కానీ నిజానికి ఉన్న వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళరు. వెళితే వాళ్ళు బతకలేరు. మనసులో ఉన్న మనిషి తోడుగా లేకపోతే చుట్టూ ఎంతమంది ఉన్న జీవితమంతా ఒంటరిగా అనిపిస్తుంది. ఒంటరితనం మనిషికి చాలానే నేర్పిస్తుంది. నిన్ను వదులుకున్న వారికి నువ్వేమిటో తెలియజేయడమే కాదు, నీకు ఏమి కావాలో తెలుసుకునేలా కూడా చేస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, కాలికి వేసుకున్న చెప్పు అయినా, మనతో ఉన్న మనిషి అయినా మనకు నొప్పిని బాధను కలిగిస్తున్నాయి అంటే అవి మనకు సరిపోలేదని అర్థం. ఎవరేమిటి అనేది నీకు అనవసరం. నువ్వేమిటి అన్నది నువ్వు తెలుసుకో. నువ్వు నీ గురించి పూర్తిగా తెలుసుకో. నీ గురించి తెలుసుకోలేనప్పుడు వేరే వారి గురించి నువ్వు ఏమి తెలుసుకున్నామని వారిని జడ్జి చేస్తావు. ఒకరి గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. ముందు చూపు లేని మనిషి జీవితంలో అడుగడుగున ఆపదలు ఎదురవుతూనే ఉంటాయి. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు 2. ఒకటి ఎవరో చెప్పింది వినడం, రెండోది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. మనిషి ఎలాంటి వాడంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతాడు. అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ బయట బాధ నటిస్తాడు. ప్రపంచమే రంగస్థలం, మనుషులే మహానటులని ఊరికే అనలేదు, మహానుభావులు. గుర్తుపెట్టుకో. ఒక చినుకు దాహం తీర్చదు, కుండపోత కురవాలి. ఒక గింజ కడుపు నింపదు, పంటలు పండాలి. ఒక అడుగు గమ్యం చేరదు, ప్రయాణం సాగాలి. ఒక అక్షరం భావం చెప్పదు, పదాలుగా మారాలి. ఒక్కడిగా బ్రతుకు ఉండదు, నలుగురిలో నడవాలి. నాదేమి పోయింది, 4 అక్షరాలే కదా అని అనుకోవడానికి అక్షరాలు వెనుక దాగినది అందమైన జీవితం, అరుదైన జ్ఞాపకం, మార్చలేని గతం, మాసిపోని గాయం, చెరగని జ్ఞాపకం. గెలుపుతో స్నేహం చేస్తే అన్నిసార్లు నీకు విజయం ఇవ్వకపోవచ్చు. అదే ప్రయత్నంతో స్నేహం చెయ్యి, అదే నిన్ను గెలుపు చెంతకు చేరుస్తుంది. జీవితంలో సెటిల్ అవ్వడం కన్నా అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. కానీ అడ్జస్ట్ అయినా మాత్రం సెటిల్ అవ్వడం చాలా సులభం. కోపం వల్ల సాధించేది ఏమీ లేకున్నా కోల్పోయేది మాత్రం చాలా ఉంటుంది. ప్రపంచంలో అధికంగా ఎవరు ఉన్నారో తెలుసా? ధనికులో పేదవారు కాదు, మనసులో దుఃఖం, బాధ ఉన్నవారే. వేధించే సమస్యలు ఎన్ని ఉన్నా కూడా సాధించాలనే బలమైన ఒక్క ఆలోచన చాలు గెలవడానికి, అనుకున్నది సాధించడానికి. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. కేవలం అనుకోవడం దగ్గరే ఆగిపోకు. నీవు చేసే పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేట్లు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు. ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు పట్టిన దుమ్ముతో సమానం. దానిని దులుపుకోవాలి, కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు. మనకు ఇష్టమైన వారి వల్ల మనకు ఆనందమే కాదు, దుఃఖం, వ్యాకులత, బాధ, కష్టాలు కూడా కలుగుతాయి. నీతి కోసం బ్రతుకు, నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు, ధర్మం నిన్ను బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతుకు, మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ తేజస్సు, ఎక్కడ తేజస్సు ఉంటుందో అక్కడ భక్తి, ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ ధనం, ఉత్తమ గుణం ఉంటాయి. నాకు సంపద ఉంటే సంతతి ఉంది కనుక తనకు రక్షణ కలదని మూర్ఖుడు భావిస్తాడు. తనది అనుకునే శరీరమే తనది కానప్పుడు సంతతి, సంపద తనది ఎలా అవుతుంది? నీ వెంట రాని ఇంటిని, ఒంటిని కడుగుతావు, మరి నీ వెంట వచ్చే మనస్సును ఎప్పుడు కడుగుతావు? మనసును జయించడం అంటే దానిని ఓడించడం అని కాదు, సరిగ్గా వాడుకోవాలని అర్థం. అదే మనిషికి గొప్ప గెలుపు. జీవితంలో ఏది ఎప్పుడు రావాలి అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేనిని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒకటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని మెలగడమే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడు, రాగము, క్రోధము, భయము లేనివాడు స్థితప్రజ్ఞుడని చెప్పవచ్చు. ఎవరైతే ధర్మ మార్గంలో పయనిస్తారో వారి పయనం అత్యంత కఠినంగా మారుతుంది. ఇక ఆ ధర్మ మార్గమే వారిని సర్వోత్తమ స్థాయికి తీసుకొని వెళుతుంది. మిత్రమా, గుర్తుపెట్టుకో, నీవు బతికుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్టు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం భగవంతుడికి వదిలేయి. అప్పుడు ప్రపంచంలో ఏ బాధ నీ దరి
ఎప్పటికీ చేరదు. కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారం కలదు, కానీ వాటి ఫలితము పైన లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు, అట్లనే కర్మలను చేయుట మానరాదు. కుండలు వేరైన మట్టి ఒకటే, నగలు వేరైన బంగారం ఒక్కటే, ఆవులు వేరైన పాలు ఒక్కటే, అలాగే దేహాలు వేరైన పరమాత్మ ఒకటే అని తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే, విషపు తేనెటీగల మధ్య తేనె ఉన్నప్పటికీ అమృతమే, గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవ స్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం, అదే సదా ఆచరణీయం. మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధ పెడతాయో ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడూ ఇతరుల కించపరచడం చేయకూడదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి స్థాయి వాళ్ళకి తప్పకుండా ఉంటుంది. గౌరవం అనేది ఎప్పుడు ఇచ్చిపుచ్చుకుంటేనే అందంగా ఉంటుంది, కానీ నీలో ఆ సంస్కృతి లేకుండా ఎప్పుడూ ఇతరుల నుండి ఆశిస్తూ ఉంటేనే అసహ్యంగా కూడా ఉంటుంది. మిత్రమా, మంచి అలవాట్లు దేవుడినైనా అభినందిస్తాడు, చెడు అలవాటులను సాటి మనిషి కూడా అసహ్యించుకుంటాడు. అందుకే మంచి అలవాట్లను అనుసరించడానికి నిత్యం ప్రయత్నించండి. ఒక ఆలోచన తీసుకోండి, ఆ ఒక్క ఆలోచనను మీ జీవితంగా చేసుకోండి. ఆలోచించండి, కలలు కనండి, ఆ ఆలోచనపై జీవించండి. మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలోని ప్రతి భాగం ఆ ఆలోచనతో నిండి ఉండనివ్వండి. ప్రతి ఇతర ఆలోచనలు వదిలేయండి. ఇదే విజయానికి మంచి మార్గము. గుర్తుపెట్టుకోవు మిత్రమా, ప్రతి పని ఈ దశలను దాటవలసి ఉంటుంది. అపహాస్యం, వ్యతిరేకత, ఆపై అంగీకారం. అందరికన్నా ముందుగానే ఆలోచించేవారు తప్పుగా అర్థం చేసుకోగలరు. ఒకరి చెడు చేయాలంటే నీలోని మంచిని చంపుకోవాలి, అదే ఒకరికి మంచి చేయాలంటే నీలోని చెడును చంపేయాలి. యవ్వనం, సౌందర్యం, అదృష్టం అవుతాయి. జీవితం, సంపద మాయమవుతాయి. పేరు, ప్రఖ్యాతులు అంతరిస్తాయి. సత్యం ఒకటే శాశ్వతంగా నిలుస్తుంది. సంపాదన మనిషికి ముఖ్యం, ప్రశాంతత మనస్సుకు ముఖ్యం. సంపాదన, ప్రశాంతత రెండూ ఉన్నప్పుడే మనిషి నిత్యం సంతోషంగా ఉండగలడు. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు భగవంతుడైనా సరే కష్టాలు అనుభవించాల్సిందే. అందుకే దృష్టి బాధలపై కాకుండా పరిష్కారంపై ఉంచండి, మంచి జరుగుతుంది. ఏ కష్టంలోనూ ధైర్యం కోల్పోవద్దు, ఎందుకంటే ధైర్యంగా ఉంటేనే ఏ కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలవు. మనిషి తనలోని నిజాయితీని నమ్ముకున్నంతకాలం భగవంతుడు కూడా వారిని తన సొంత మనస్సులాగానే చూస్తాడు. అడ్డదారుల్లో ప్రయత్నించి ఏదో సాధించాను అనుకోవడం కంటే కష్టమైన సరైన దారిలో నిజాయితీగా నిప్పుగా బ్రతకడం ఎంతో ఉత్తమం. మంచితనం, మంచి గుణం మనిషికి రెండు సదా అవకాశాలు. తన ఉనికిని చాటుకోవడానికి, తాము ఉన్నతంగా ఎదగడానికి కూడా మంచితనం చాలా సహాయపడుతుంది. మిత్రమా, ఎప్పుడు సర్దుకుపోయే మనస్తత్వం కన్నా అప్పుడప్పుడు కావాలి అనుకున్నది సాధించే గొప్ప పటుత్వం కూడా మనిషి కలిగి ఉండాలి. జీవితాన్ని ఎలాంటి ఆశయాలు లేకుండా గడపటం అంటే మానవ జన్మను తెలిసి వృధా చేయడమే. నీ కష్టాలను నిత్యము నువ్వు ద్వేషించడం కంటే ఒక్క క్షణం మనస్ఫూర్తిగా ప్రేమించినా చాలు. కష్టాల నుండి బయటపడే అనేక మార్గాలు కళ్ళ ముందు కనపడతాయి. అందరి మంచిని కోరడం అందరికీ అంత సులువు కాదు. అలా కోరుకునే మనస్సున్న వ్యక్తి నిజంగా ఓ అద్భుతమే. ప్రతి నిమిషం విలువైనదే. విలువగా వాడుకుంటే అది నీ విలువను పెంచుతుంది. వృధా చేస్తే నీకు తెలియకుండా నిన్ను దిగజారుస్తుంది. ప్రతి వ్యక్తి తన భవిష్యత్తును తన కోసం తానే తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే భవిష్యత్తు అనేది ఎవరికైనా అందంగా కనబడటమే కాదు, భయం లేకుండా కూడా ఉంటుంది. మనస్సు ఉత్తేజంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అది లేని నాడు అన్నీ ఉన్నా జీవితము నరకమే. గమ్యం ఎంత దూరాన ఉన్నా మెల్లగా అయినా చేరుకోగలను అనే నమ్మేవాడే ముందుకు సాగగలడు. ఆ నమ్మకం లేనివాడు తొలి అడుగుతోనే ఆగిపోతాడు. నీకు నువ్వు పూర్తిగా నమ్మినప్పుడే దేనినైనా ఆచరించు, ఏదైనా అంగీకరించు. ఎవరో చెప్పారని గుడ్డిగా దేనిని అనుసరించకు, ఏది పాటించకు. ఒకరికి మన గర్వం చూపెట్టడానికి ప్రయత్నించడం కంటే ఎదుటి వారిని గౌరవించడానికి ప్రయత్నిస్తే నీ గౌరవం కూడా పెరుగుతుంది.
ప్రేమ అంటే మనం ఒకరికి ఇవ్వగలిగేది. అందులో నువ్వు ఎంత నిస్వార్థంగా ఇవ్వగలిగితే ప్రేమ విలువ అంత సులభంగా రెట్టింపు అవుతుంది. నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు, నీలోని శక్తి మరింత ఉత్తేజితమవుతుంది. నీలో అది ఉత్సాహాన్ని నింపుతుంది. మిత్రమా, గుర్తుపెట్టుకో, మానవ జన్మను ఎలా పడితే అలా వాడుకోవడం కంటే ఎలా వాడితే జన్మకు అర్థం పరమార్థం లభిస్తుందో అలాగే వాడాలి. దేవుడు నీకు గొప్పగా బ్రతకడానికి అవకాశం ఇవ్వకపోయినా నీతిగా బ్రతకడానికి అవకాశం ఇచ్చినప్పుడు అదే అదృష్టం అని భావించాలి. నీ విలువైన సమయాన్ని మంచిని నేర్చుకోవడానికి ఉపయోగించుకున్న చెడును నేర్చుకోవడానికి మాత్రం ఉపయోగించకు. ఎందుకంటే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆలోచనలు జీవిస్తాయి, సుదూరం ప్రయాణం చేస్తాయి. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాదు, పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. తప్పులను పదే పదే క్షమిస్తే మరో పెద్ద తప్పుకు దారి తీస్తుంది. నీకు మర్యాద దొరకని చోట నువ్వు కాలికి వేసే చెప్పులైనా వదలకు. ఎవరైనా నిన్ను ఎంత అవమానించినా సరే అధైర్యపడకు, తలెత్తుకొని ముందడుగు వేయి. నీ చిరునవ్వే నీ శత్రువుని బాధపెట్టి పెను ఆయుధమనే ఎప్పటికీ మరిచిపోకు. నేస్తమా, గుర్తుపెట్టుకో, అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడినా జీవితాంతం మనిషిగా ఎప్పటికీ గెలుస్తావు. ఎవరికో నచ్చినట్టు నువ్వు బ్రతికితే నీ జీవితమంతా నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్టు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం కూడా అంతే తప్పు. కళ్ళు ఎదుట ఉన్న సత్యాన్ని చూస్తూ నిజమేమిటో తెలిసి అబద్ధాన్ని నమ్మటమే నిజమైన పిచ్చితనం. పాపాలు చేస్తూ హాయిగా బ్రతికేస్తున్న వారిని చూసి నేను అనుకున్న కర్మ ఏం చేస్తుంది, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నేను గమనించాను కర్మ పొరపాటు పడదని, సమయం కోసం వేచి చూస్తుందని. పెద్దలు చెప్పారు మనల్ని గౌరవించే వాళ్ళని తిరిగి గౌరవించాలని. అనుభవం చెప్తుంది మనల్ని ఇన్సల్ట్ చేసిన వారిని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని. ఎందుకంటే సహిస్తూ కూర్చుంటే అనేవాళ్ళు రెచ్చిపోతూనే ఉంటారు. చెంపదెబ్బ కొట్టేవారిని క్షమించవచ్చు, కానీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ క్షమించకూడదు. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. ఎలాంటి కల్మషం లేకుండా బ్రతకడానికి ఇది మన తాతల నాటి యుగం కాదు. ప్రస్తుతం ఈ ప్రపంచం లకిని మనసుల తిరుగుతున్న కలియుగం. ఎదుటివారి యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉండాలి, లేదంటే మనం బ్రతకడం కష్టం. మంచి బంధువులు ఉంటే జీవితంలో భయం ఉండదు. మంచి స్నేహితులు ఉంటే అసలు జీవితం అంటేనే భయం ఉండదు. అనుభవించాలంటే జీవితం అంత గొప్పది. స్నేహం చేయదలుచుకుంటే ప్రకృతి అంత మంచిది వేరొకటి లేదు. కష్టం వచ్చిందని కన్నీళ్లు పెట్టుకోవద్దు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు నువ్వు పడిన కష్టాలకు రెట్టింపు సంతోషాలు ఏదో ఒకరోజు దేవుడు నీకు తప్పకుండా ఇచ్చి తీరుతాడు. నువ్వు నవ్వే చిరునవ్వు, నువ్వు మాట్లాడే చిన్న మాట ఒక్కరికి ఆనందాన్ని పంచవచ్చు. కాబట్టి నవ్వడం మాత్రం మరిచిపోకు మిత్రమా. జై హింద్, వందే మాతరం.